హాయ్ అండి. ఈరోజు కాజు బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా కాజు బర్ఫీ కోసం ఒక కప్పుడు జీడిపప్పు తీసుకోవాలండి. 150 గ్రాములు ఉండొచ్చు జీడిపప్పు. ఏ కప్తో జీడిపప్పు తీసుకున్నామో అందులో హాఫ్ కప్ షుగర్ సరిపోతుందండి. హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. ఒక పావు టీ స్పూను ఏలక పొడి తీసుకోవాలండి. కాజుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ పట్టుకోవాలండి. పౌడర్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేయాలండి దాన్ని. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలండి. కొంచెం మందపాటి గిన్నె అయితే బాగుంటుందండి. దీనికి షుగర్ హాఫ్ కప్ షుగర్ అందులో వేసి వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. కొని ఇలా కలుపుకోండి. చూడండి, కొంచెం పాకం రావాలండి. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడిని అందులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుతుండండి. కొంచెం ఏలక పొడి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది ప్రిపేర్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఒక బటర్ పేపర్ ఉంటే అందులో తీసుకోండి. తీసుకొని ఇలా ఒకసారి మ్యాష్ చేయండి. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఇక్కడ పాపడాల కర్ర ఏమైనా ఉంటే దాంతో ఇలా చపాతీలాగా పాముకుండి పైన బటర్ పేపర్ వేసి మళ్ళీ ఈ విధంగా చేసుకొని ఉంచుకోండి. నేను షేప్ ఉంటే షేప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే చాకుతో కూడా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నిటిని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. రెడీ అయిపోయినాయండి కాజు బర్ఫీ. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి. పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు.